రైట్ గుంటూరులో రేషన్ బియ్యం అక్రమ రవాణా భగ్నమైంది. ఇక ఎమ్మెల్యే గల్లా మాధవి స్వయంగా రంగంలోకి దిగారు. 150 నుండి 100 బస్తాల అక్రమ తరలించే యత్నం చేశారు. ఇక ఆటోలో లోడ్ చేసినటువంటి టైంలో ఎమ్మెల్యే దాడి చేశారు. ఎమ్మెల్యేను చూసి అక్రమ రవాణాదారులు పరారయ్యారు. గల్లా మాధవి డ్రైవర్ను ప్రశ్నించి పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. రేషన్ దుకాణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై మరోసారి ఆదేశాలు జారీ చేశారు. తమాషాగా ఉందా మీకు? పారిపోయిన అతను నెంబర్ ఇది. ఎవరెవరు వచ్చారు? ఎంతమంది వచ్చారు మీరు? పారిపోయిన నువ్వు ఒక్కడే వస్తాయా? ఎవరు దింపుతారని? లేదు మేడం, ముఠా వాళ్ళు కూడా ఇక్కడ ఎత్తిన వాళ్ళు పారిపోయారు. ఏది షాప్ అయింది కదా? లేదన్నా ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. ఆ అబ్బాయి దగ్గర ఉండి ఎత్తిలేదా? ఆ అబ్బాయి దగ్గర ఏబ్బా ఏమా చెప్పు, దగ్గర ఉండి ఎత్తిలేదా? ఉన్నాడు కదా, అతని నెంబర్ ఉంటుంది కదా? అతని నెంబర్ నాకు అది పని చేసే నెంబరు కాదు. డిఎస్ఓ మేడం కొట్టింది మేడం. 150 నెంబర్ 160 అదే నేను బండి లోడ్ ఎత్తుకున్నా కదా, బియ్యం బండి అన్నా, బియ్యం బండి అన్నా. ఏడకు పోయి దింపుతావు ఇప్పుడు? ఇది మామూలు ఫోన్ చేస్తే బైపాస్ అసలు ఎవరో తెలియదు అన్నాడు నువ్వు. ఈ నెంబర్ మరి ఇప్పుడు ఏం చేసేవాడివి? ఇలా పట్టుకున్నారని ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అటు వెళ్ళినాక రాంగ్ నెంబర్ అని ఏం చేస్తారు? కాదు కాదు, ఆ నెంబర్ ఏంటో రేపు స్టేషన్ లో బైపాస్ ఎవరు తెమ్మంది? రాంబాబు రాంబాబు గారు ఇంటి పేరు తెలియదు, నేను ఇవ్వాలి. ఏం తెలియకుండా ఎట్లా తీసుకెళ్తావు స్టాక్? ఏం తెలియకుండా ఎట్లా తీసుకెళ్తావు స్టాక్? బైపాస్ కి తమ్మన్నారు. వెళ్దాం పద, బైపాస్ ఎవరు కప్పు చెప్తున్నావో వాళ్ళని చూద్దాం. రాంబాబు రాంబాబు అంటే ఎవరయ్యా? ఏం చేస్తుంటారు? రాంబాబు అంటే అక్కడ నుంచి రాంబాబు అని అరుస్తావా? ఎలా అప్పు చెప్తావు? నీకు మనిషి తెలిస్తేనే కదా అక్కడ ఆపుతావు. బైపాస్ బైపాస్ లో ఎక్కడ ఎక్కడ ఆపమన్నారు? ఎప్పుడు ఎవరు చెప్తారు? రాంబాబు ఫోన్ నిన్నగాక మొన్నే కదా అంతలా అందరినీ కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చి రేషన్ బియ్యం అక్రమ రవాణా భగ్నమైంది. ఎమ్మెల్యే గల్లా మాధవి స్వయంగా రంగంలోకి దిగారు. 150 నుండి 100 బస్తాల అక్రమ తరలించే యత్నం చేశారు. ఇక ఆటోలో లోడ్ చేసినటువంటి టైంలో ఎమ్మెల్యే దాడి చేశారు. ఎమ్మెల్యేను చూసి అక్రమ రవాణాదారులు పరారయ్యారు. గల్లా మాధవి డ్రైవర్ను ప్రశ్నించి పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. రేషన్ దుకాణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై మరోసారి ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు, అసలు ఏం జరిగింది? అక్కడ ఎవరైతే పరారయ్యారో వారు దొరికారా? దీనికి సంబంధించినటువంటి గల్లా మాధవి గారు ఏమంటున్నారు? ఏదైతే పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకునే రేషన్ మాఫియాపై అయితే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఏదైతే మరోసారి ఉక్కుపాదం మోపిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే దీనికి సంబంధించి నియోజకవర్గం పరిధిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగడానికి వీల్లేదని గతంలోనే ఎమ్మెల్యే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా ఆమె పలుసార్లు ఆ నియోజకవర్గంలో అక్రమంగా రేషన్ రవాణా చేస్తున్న వారిని తమ కార్యకర్తలు తమకు సంబంధించిన నేతల ద్వారా తెలుసుకొని ఈ విధమైన పట్టుకోవటం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ కూడా ఈ యొక్క రేషన్ మాఫియా మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం దొరికిన నేపథ్యంలో వాళ్ళని వదిలే ప్రసక్తి లేదని అయితే ఆమె హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మాఫియాకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని అప్పటికి పోలీసులకు, అధికారులు, సివిల్ సప్లై అధికారులకు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే సమాచారం ఇవ్వాలని కూడా పార్టీ శ్రేణులకు, అదే విధంగా ప్రజలకు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే అర్ధరాత్రి పశ్చిమ నియోజకవర్గం సంపత్ నగర్ లో 150 నెంబర్ రేషన్ షాప్ దుకాణం నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా ఎమ్మెల్యేకి పార్టీ శ్రేణుల ద్వారా సమాచారం వచ్చింది. దీంతో ఆమె వెంటనే అక్కడికి చేరుకుని అప్పటికే ఏదైతే ప్రభుదాస్ అనే డ్రైవరు వాహనంలో 48 రేషన్ బియ్యం బస్తాలను లోడ్ చేసినట్లుగా గుర్తించింది. అయితే
దీనికి సంబంధించి ఎమ్మెల్యే అతన్ని విచారించి అతన్ని కనుక్కోగా అతను రాంబాబు అనే వ్యక్తిగా అయితే అతని పేరు చెప్పాడు. అయితే రేషన్ బియ్యం లోడ్ చేసుకుని తీసుకురమ్మని వేరే వ్యక్తి చెప్పినట్లుగా డ్రైవర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. తొలుత రేషన్ చిలకలూరుపేట తీసుకెళ్తున్నట్లుగా చెప్పి ఆ తర్వాత ఏటుకూరు రోడ్డుకు రమ్మని చెప్పాడని, అక్కడి నుంచి ఎటువైపు వెళ్లాలో చెబుతానన్నాడని అతను చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతో డ్రైవర్ సహా వాహనాన్ని లాలాపేట పోలీసులకైతే ఎమ్మెల్యే అప్పగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి విచారించి చర్యలు తీసుకోవాలని అయితే ఎమ్మెల్యే ఆదేశించారు. అయితే 18వ డివిజన్ లో ఉన్న 150వ నంబర్ రేషన్ దుకాణం ఈశ్వరమ్మ అనే మహిళ పేరుతో ఉండగా దాన్ని రాఘవ అనే వ్యక్తి ఎంతోకాలంగా నిర్వహిస్తున్నాడు. అర్ధరాత్రి ఎమ్మెల్యే నేరుగా రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న ప్రాంతానికి రావడంతో స్థానికంగా పార్టీ శ్రేణుల్లో ఏదైతే ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. రేషన్ మాఫియాకి ఈ ఘటన ద్వారా ఎమ్మెల్యే ప్రత్యక్షంగా హెచ్చరికలు జారీ చేసిందని కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే గతం నుంచి కూడా తన నియోజకవర్గం పరిధిలో ఉన్న రేషన్ షాపులన్నిటికీ కూడా సీసీ కెమెరాలు అమర్చాలి అని చెప్పేసి పలుసార్లు చెప్పిన నేపథ్యం ఉంది. ఆమె స్వయంగా కూడా అవగాహన కల్పిస్తూ ఒక రేషన్ షాప్ కి తన సొంత డబ్బులతో కూడా సీసీ కెమెరాలు అమర్చారు. అదే విధంగా కతమా షాపులకు కూడా అమర్చాలన్న నేపథ్యంలో కొంత వ్యతిరేకత వచ్చిన నేపథ్యం, అంటే ఇలా రేషన్ మాఫియా రెచ్చిపోతున్న నేపథ్యంలో ఆమె మరో అడుగు ముందుకేసి డైరెక్ట్ గా అధికారులకి, పోలీసులకు కానీ సివిల్ సప్లై వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం అయితే ఆమె చేస్తున్నారు. తన నియోజకవర్గంలో రేషన్ మాఫియాకి తావు లేదంటూ కూడా ఆమె హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ.